బీఆర్ఎస్వీ జిందాబాద్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గంగుల కమలాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బోయినపల్లి వినోద్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీఆర్ఎస్వీ జిందాబాద్. బీఆర్ఎస్వీ జిందాబాద్. విజయవంతం చేద్దాం బీఆర్ఎస్వీ గురుకుల పాట కార్యక్రమాన్ని. విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులే మన భవిష్యత్ అనే ఏదైతే మనం అనుకున్నామో ఆ విద్యార్థులను నాశనం చేసే ప్రయత్నంలో ఆ విద్యార్థులపైన శ్రద్ధ పెట్టకుండా ఆ విద్యార్థి భవిష్యత్తు మీద ఇప్పుడున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎటువంటి ప్రేమ కానివ్వండి వారి మంచి గురించి కానివ్వండి విచారించే ఒక టైం లేక ఇవాళ ఆ యొక్క స్కూళ్ళు మోడల్ స్కూల్ కానివ్వండి, కస్తూర్బా స్కూల్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థలు అటువంటి పాఠశాలలు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అక్కడ పిల్లలకు మధ్యాహ్న భోజనము పెట్టడంలో ఘోరంగా విఫలమైనరు. అంతేకాకుండా నాణ్యత లేని అటువంటి భోజనాలు పెట్టి ఇవాళ వాళ్ళ జీవితాలతోటి చెలగాటం ఆడుతున్నారు. మంచి భోజనం తింటేనే పిల్లగాళ్ళు మంచి చదవగలుగుతారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వారికి పౌష్టికంగా మంచి ఆహారం ఇస్తేనే పిల్లలు బాగా చదువుతారు. అటువంటి పిల్లల భవిష్యత్తు పక్క పెట్టుకొని అడ్డమైన దొంగ రాజకీయాలు చేసుకుంటా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు గమనించుకోవాలి. ఈరోజు పాఠశాలలో మీరు నాణ్యత లేనిటువంటి భోజనాలు పెట్టడం ద్వారా ఇవాళ 2 విద్యార్థులు మన తెలంగాణ రాష్ట్రంలో చనిపోయడం జరిగినది. మొన్న ఒక 3-4 రోజుల కింద కూడా ఆసిఫాబాద్లో కూడా ఒక అమ్మాయి కూడా చాలా రోజులు పాపం ఫుడ్ పాయిజన్ అయ్యి ఆమె ఒక జీవితంతో పోరాడి 10 రోజులకు చనిపోయింది. అంత్యక్రియలకు కూడా అక్కడ కొంతమంది ఆ లోకల్ ఎమ్మెల్యేలు కూడా కనీసం మీరు అంత్యక్రియలకు పోకుండా మీరు హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితులు ఇవాళ ఏర్పడ్డాయి. అంతేకాకుండా 48 మంది విద్యార్థులు వివిధ చోట కూడా చాలామంది హాస్పిటల్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయిపోయిన సంగతి మీరు చూస్తున్నారు. కాబట్టి భారతీయ రాష్ట్ర సమితి మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వ్యవస్థను ప్రత్యేకంగా స్కూళ్ళు, ప్రత్యేక మోడల్ స్కూల్ కానివ్వండి, కస్తూర్బా స్కూల్ కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ఈ అన్ని స్కూళ్ళల్లో అసలు విద్యా వ్యవస్థ ఎట్లుండే గురుకుల బాట కార్యక్రమం సంబంధించి నిన్న కూడా మా చొప్పదండి మాజీ శాసనసభ్యులు ఒక దగ్గర పరిశీలన పోతే ఆయనను అరెస్ట్ చేసి సుమారు 10 గంటలు వివిధ పోలీస్ స్టేషన్లో తిరిపి నరకయాకం చూపించి రాత్రి తీసుకొచ్చి నిర్బంధించారు. దీనిలో పెద్ద ఎత్తున కూడా అక్కడ మా నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు బాగా సీరియస్గా ప్రొటెస్ట్ చేస్తారు. దొల్లి పెట్టి ధర్నాలు చేస్తాం, బెదిరిస్తే వారిని వదిలిపెట్టారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం మానేయండి అని చెప్తున్నాను. మీరు ఇచ్చేది ఇయ్యే సాధ కాదు, ఇయ్యండి అని డిమాండ్ చేస్తే స్టేషన్లు వేస్తే మరి పబ్లిక్ ఎట్లా ముడుతుంది? మరి మీరు పెద్ద మీటింగ్ పెట్టుకొని 6 గ్యారెంటీలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇవ్వరు, ప్రశ్నిస్తే జైలు పెడతారా? ఇది తగదు. సంవత్సరం పాటు వేచి చూసినాం, ఇప్పటి నుంచి ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తారు. మరి ఈ బీఆర్ఎస్వీ గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలో ఈ 10 రోజుల్లో ఒక రోజు ఒక స్కూల్ని తప్పకుండా మా కేటీ రామారావు గారు తప్పకుండా పాల్గొంటారు. అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి మా గంగుల కమలాకర్ గారు కార్యక్రమం పాల్గొంటారు. మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి మా యొక్క మాజీ శాసనసభ్యులు రసై బాలకృష్ణ గారు పాల్గొంటారు. మరి హుజరాబాద్ సంబంధించి హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో తప్పకుండా అక్కడ మా యొక్క నాయకులు మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు పాల్గొంటారు. హుస్నాబాద్కు సంబంధించినటువంటి ఈ బాట కార్యక్రమంలో సతీష్ కుమార్ గారు పాల్గొంటారు. కాబట్టి పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండండి, ఎక్కడికక్కడ నిలదీద్దాం. విద్యార్థుల గురించి మనం అందరూ నడుము బిగించుకొని ముందు పోయి మన పిల్లలను మనం కాపాడే కార్యక్రమం సక్సెస్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.